అనేది ఆయన అంచనా ఉంది కాబట్టి వస్తున్నారు. అది ప్రజలు ఎక్కడ గ్రహిస్తారో అనే బాధతో మీరు ఇప్పటికిప్పుడే తెలంగాణ అంటున్నారు. మీరు మాట్లాడిన పిచ్చి మాటలకు, మీరు మాట్లాడిన అర్థం లేని మాటలకు మీరు తెలుగు జాతిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు గమనించినారు ఎప్పుడన్నా? ఎంతమంది ఉన్నారండి సెటిలర్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్లో? మీకు అవసరమైనప్పుడంతా సెటిలర్స్ అని వాడుకుండేది, అవసరం లేనప్పుడు సెటిలర్స్ అని చెత్తబుట్టలో వేసేది. కూకటపల్లి ఎలక్షన్లో సెటిలర్స్ అంటే నేనంటే సెటిలర్ అని అంటారు. ఆ రోజేమో తెలుగు వాళ్ళందరికీ కూడా నేనే అంటారు. తెలంగాణ తెలుగు అంటారు, ఆంధ్ర తెలుగు అంటారు. ఈరోజు మాత్రం తెలంగాణ తెలుగు కాదని మీరు అంటారు. అంటే ఇప్పుడు సెటిలర్స్ అందరూ కూడా ఏదో స్వామి రామ అని చెప్పి సంతోషంగా హైదరాబాద్లో తెలంగాణలో బ్రతుకుతూ ఉండారు. ఇప్పుడు వాళ్ళందరికీ మీకు చిచ్చు పెట్టాలనే మీకు లోపల కోరిక. ఏంది మీ బాధ? అసలు మీ ఆలోచన విధానం ఏంది? మీది 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఎవరన్నా నమ్ముతారా? 40 సంవత్సరాల అనుభవం ఉండేవాళ్ళు ఎవరన్నా చేసే పనేనా? నిజంగా మీరు తెలుగువారి శ్రేయస్సు కోరితే నిజంగా మీరు ఆ రోజు ఏమన్నారు? సాక్షాత్ హరికృష్ణ గారి శవం అక్కడ పెట్టుకొని స్థాపన చేసే ముందర పోయి కేటీఆర్ గారిని మిమ్మల్ని అడిగినారు. పైగా మీరు ప్రౌడ్గా చెప్పినారు, అవును అసెంబ్లీలో కూడా చెప్పినా కదా అని చెప్పి. ఏమని చెప్పినారు మీరు? నేను మీతో కలుస్తాను, ఒక 4-5 సీట్లు ఇవ్వండి చాలు, తెలుగు వాళ్ళు మనతో మనం కలవాలని. ఓహో, అంటే మీరు కలిస్తేనేమో బాగుంటుంది, పక్కన ఎవరన్నా మాట్లాడితే కూడా తప్పు. ఏమన్నా అర్థం ఉందండి దీంట్లో? అంటే మీరేమో కేసీఆర్ గారితో కలవచ్చు, మీరేమో శాల్వాలు కప్పొచ్చు, మీరేమో బుకేలు ఇచ్చుకోవచ్చు, మీరేమో అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏమి మీరు పోయి, కానీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫెడరల్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడితే మాత్రం ఈ తెలుగు జాతికంతా చాలా అన్యాయం అంట. అంటే తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు కదా, మీరు ఒక్కరైనా తెలుగు వాళ్ళు? అంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటైడా తెలుగు భాషకు తెలుగు జాతికి రిప్రజెంటేషను? ఏం మాట్లాడుతున్నారండి మీరు అర్థం పర్థం లేకుండా? అసలు ఎక్కడైనా కానీ మీరు అందుకనే ఈ పాట చూడండి, భాషను మార్చను వేషము మార్చను, మారుస్తారు కదా. అక్కడ వేషం మారుస్తుంది, ఇక్కడ వేషం మారుస్తుంది, అక్కడ భాష మారుస్తుంది, ఇక్కడ భాష మారుస్తుంది. ఎన్ని రకాలుగా మార్పులు చేసినారు మీరు? సోనియా గాంధీని అయితే ఏకంగా రాక్షసి దయ్యం అంటారు, దయ్యం రాక్షసి అంటారు మీరు ఇంగ్లీష్లో. దట్ డెవిల్, దట్ విచ్, ఇటాలియన్ మాఫియా మీరు అనేది. ఇప్పుడు మాత్రము చారిత్రక అవసరం అంటారు. ఎంత బాగుందండి, చారిత్రక అవసరం. రాహుల్ గాంధీని అయితే ఒక జోకర్ కింద సృష్టికరిస్తారు పాప మా పిల్లోడిని. ఈరోజు చారిత్రక అవసరం. మళ్ళీ సేమ్ మన శాలువాలు, మన వీణలు, మన తిరుపతి లడ్లు. ఎప్పుడు పోయినా కూడా మీరు ఇచ్చిన శాలువాలకు ఆడ బీరువాలు తారేంటే ఢిల్లీలో. బీజేపీలో ఒక బీరువా, కాంగ్రెస్లో ఒక బీరువా, జనతా పార్టీలో ఒక బీరువా, కమ్యూనిస్టుల దగ్గర ఒక బీరువా, శాలువాల బీరువా. వీణలు సపరేట్గా మళ్ళీ ఒక్కొక్కరి ఇంట్లో 4 మీరు ఇచ్చినట్టు. మీరు మాత్రం భాష మార్చొచ్చు, వేషం మార్చొచ్చు, తలలే మార్చొచ్చు, కానీ వేరే వాళ్ళు మాత్రం ఇంటికి వచ్చిన అతిథిని ఒక కప్పు కాఫీ టీ ఇచ్చి వచ్చిన వాళ్ళతో మాట్లాడితే అబ్బా చారిత్రక తప్పది. మీరు చేసే చారిత్రక అవసరం. ఎంత చక్కగా చెప్తున్నారండి మీరు. అసలు ఎంత అధ్వానం, అన్యాయమైన ప్రవర్తన మీది. ఎవరన్నా కానీ ఆశ్చర్యపోతారు. ఒక 40 సంవత్సరాల అనుభవం మీరేనా చేయాల్సింది? ఎన్ని రకాల మార్పులు మీరు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అవునండి, ఫెడరల్ ఫ్రంట్ అనే కాన్సెప్ట్ నాకు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు శ్రేయస్సు ముఖ్యము కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్లకు మరి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి మన రాష్ట్రం కోసం అని వెరీ క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు కాదు, ఆయన 4-5 సంవత్సరాల నుంచి చెప్తుండారు. 2014 నుంచి చెప్తుండారు, ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి. ఎవరే కానీ ప్రత్యేక హోదాకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళతో పాటు బాగుంటాము అని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? 25 ఎంపీలు మనకున్నారు, ఒక 17 తెలంగాణ, ఒరిస్సా కానీ కర్ణాటక కానీ ఎవరే కానీ మనతో వచ్చి సపోర్ట్ చేస్తే వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుందామంటే అది కాదంట. మీకు బాధ. ఇప్పుడేమో మళ్ళా ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ అంటారు. ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఎంత అసలు నిజంగా ఓ మాటలు చెప్పాలంటే ఇంత అన్యాయంగానా ఎవరైనా కానీ అసలు